తెలంగాణ ప్రభుత్వానికి మాజీ సీఎం కేసీఆర్ హెచ్చరిక చేశారు. ఆర్థిక మంత్రి బట్టి అసెంబ్లీలో ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ఎన్నికల్లో పరాజయం తర్వాత ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తొలిసారి అసెంబ్లీకి హాజరయ్యారు. బడ్జెట్ పైన స్పందించారు. బడ్జెట్లో కొత్తదనం లేదని చెప్పుకొచ్చారు. ఏ ఒక్క విషయంలోనూ ప్రభుత్వ పాలసీని ఖరారు చేయలేదన్నారు. ఈ బడ్జెట్పై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ బడ్జెట్ తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్లో ఒక్క పథకం పైన క్లారిటీ లేదని వివరించారు. ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని వ్యాఖ్యానించారు. రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. దళిత బంధు అమలు చేయకుండా దళిత వర్గాన్ని మోసం చేసిందని కేసీఆర్ ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఏ వర్గానికి భరోసా లేదన్నారు. ఆర్థిక మంత్రి ఒత్తి చెప్పడం మినహా కొత్తగా ఏమీ లేదని దుయ్యబట్టారు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం లేదన్నారు. ఉన్న పథకాల గురించే గొప్పగా చెప్పుకునే ప్రయత్నం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడినా వారికి 6 నెలల సమయం ఇవ్వాలనుకున్నామని కేసీఆర్ చెప్పారు. ఈ బడ్జెట్ చూస్తే ఏ ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం పాలసీనే ఖరారు చేయలేదని పేర్కొన్నారు. తాము రైతు బంధు 2 పంటలకు ఇచ్చామని కేసీఆర్ చెప్పారు. రైతులకు విత్తనాలు, నీరు కూడా ఇవ్వటం లేదని ఆరోపించారు.